శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. జపతపాలు అనేటటువంటి మాట మనం తరచుగా వింటూ ఉంటాం. జపం అంటే ఏమిటి? జపం అంటే పాపాలని పోగొట్టేటటువంటిది అని ఒక నిర్వచనం చెప్పారు. ఏదైనా ఒక మంత్రాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ నాలుకతో ఉచ్చరిస్తూ ఉండడం జపం. అందరికీ తెలిసింది, పైకి చెప్పినా తప్పు లేదు గనక రామ అన్న మాట గురించి చెప్పుకుందాం. రామ అనేటటువంటిది మామూలుగా మాట అయితే దాన్ని మనం మంత్రంగా కూడా దాన్ని జపించవచ్చు అని పెద్దలు చెప్పారు గనక రామ అన్నది మామూలుగా ఇంట్లో ఎవరినో పిలవటము, పలకడము, మాట్లాడడము సందర్భంలో వాడినప్పుడు అది మాట అవుతుంది. అట్లా కాక రాముణ్ణి తలుచుకుంటూ రామ 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 అనుకున్నట్టయితే అది జపం అవుతుంది. అంటే ఏ మాటని లేక మంత్రాన్ని మనం నాలుకతో ఉచ్చరిస్తున్నామో దానికి లక్ష్యమైనటువంటి, అంటే అది ఎవరిని గురించి తెలియచెప్తుందో అటువంటి రూపాన్ని, సాధారణంగా దైవమే అయి ఉంటారు కదా, అటువంటి దైవాన్ని మనస్సులో నిలుపుకుని ఆ దైవాన్ని మనోనేత్రంతో దర్శిస్తూ నాలుకతో ఉచ్చరిస్తూ ఉచ్చరించినటువంటి దాన్ని తన చెవులతో తాను వింటూ ఉండేటటువంటి ఆ నామాన్ని మరీ మరీ అంటూ ఉండే పద్ధతిని జపం చేయడం అంటాం. సాధారణంగా ఈ జపం చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఒక సంఖ్యని మనసులో పెట్టుకుని ఏదో 108 చేయాలని ఇలా చేతిలో జపమాల ఒకటి పెట్టుకుంటారు. ఈ జపమాల పెట్టుకున్నప్పటి నుంచి ఏమవుతుంది, 100 అయినాయా లేదా అని చెప్పి లెక్క పెట్టుకుంటూ కొలికిపూస ఎప్పుడు దొరుకుతుందా అని వెతుక్కుంటారు. అదే కొలికిపూస జపం అవుతుంది, రామ జపం అవ్వదు. అందుకని సాధారణంగా జపం చేసేటటువంటి వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకమైన నియమంతో ఇన్ని సార్లు ఈ మంత్రాన్ని జపిస్తాను అని ఏదన్నా అనుకుంటే ఆ అనుకున్న ప్రకారంగా చేస్తే చెయ్యొచ్చేమో కానీ లేకపోయినట్టయితే మనం చక్కగా మనకి నచ్చినటువంటి నామాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ నాలుకతో ఉచ్చరిస్తూ ఈ లక్ష్యమైనటువంటి దైవాన్ని మనోనేత్రంతో చూస్తూ ఉండాలి. ఇది కొంతకాలం అయ్యేటప్పటికీ ఎలా అలవాటు అవుతుంది, ఏదో రోజు మొదట్లో 5 నిమిషాలు, తర్వాత 10 నిమిషాలు అట్లా చేసి మరి కొంచెం సేపు ఎక్కడో ఒక చోట స్థిరంగా కూర్చుని రామనామం చేయడం అలవాటు అయిందనుకుందాం. ఆ తర్వాత ఏమవుతుందంటే కొంతకాలానికి మనం ఏం పని చేస్తున్నా ఆ రామనామం మన నోట్లో తిరుగుతూనే ఉంటుంది. అలా తిరుగుతూ ఉండి నోటితో ఉచ్చరించకుండా కూడా మనసులో రామనామం తిరుగుతూ ఉండేటటువంటి స్థితికి ఎదగడానికి మనం చేసేటటువంటి జపం సహకరించాలి. ఈ జపం అన్నది నాలుకతో మాటని ఉచ్చరించటం మాత్రమే అనుకుంటే అది ఫలితాన్ని ఇవ్వదు. నాలుకతో అక్షరాలు ఉచ్చరిస్తూ భావాన్ని మనసులో తలుచుకుంటూ మనోనేత్రంతో దైవాన్ని దర్శిస్తూ ఈ 3 ఒక్కటై నామజపాన్ని చేసినట్టయితే అది పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.